అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రియ సోదర సోదరి మండలారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. ప్రతి దైవ ప్రవక్త సమాజం ఏదో ఒక ఉపద్రవం అంటే ఫిత్నాలో చిక్కుకున్నదే. నా సమాజం మాత్రం ధన సంబంధమైన ఉపద్రవంలో చిక్కుకుంటుంది అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తరచూ అంటూ ఉండగా మేము విన్నాము అని హజరత్ కాబ్ బిన్ అయాద్ రజల్లాహు తఆలా అన్హు వారు ఉల్లేఖించారు. సోదర మహాశివులారా, ధన వ్యామోహం అన్నది ఓ ప్రమాదభరితమైన ఉపద్రవం అనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ సిరి సంపదల ప్రాబల్యం మనిషి మెదడుపై చెడు ప్రభావాన్ని వేస్తుంది. సిరి మాధుర్యం చెప్పలేనటువంటి మాధుర్యం. దీని సౌరభం కస్తూరి గుబాళింపు కన్నా మిన్న. దృశ్యం ఆహ్లాదకరం. అందచందాల మాటకొస్తే మనస్సునే మరులు గొలుపుతుంది. అంతేకాకుండా మనిషి సునాయాసంగా దీనికి బానిసై పాప పంకిలంలోకి జారిపోతాడు. ఈ ఉపద్రవం నుండి తప్పించుకోవాలంటే విశ్వాసి ఈ మార్గాలను తప్పనిసరిగా అనుసరించాలి. అందులో ప్రధానమైనది నిషిద్ధమైన ధర్మసమ్మతం కాని మార్గాల ద్వారా వచ్చే ఆదాయంలోని ఒక్క పైసాను కూడా స్వీకరించకుండా ఉండాలి. రెండవది, తన ఆస్తిని నిషేధించబడిన తప్పుడు మార్గాల్లో ఖర్చు పెట్టకుండా ఉండాలి. మూడవది, తన సిరి సంపదలు ఆస్తిపాస్తులు అల్లా ప్రసాదించిన అమానతు అని తలచి ఓ ధర్మకర్త ఎలా ఖర్చు పెడతాడో అలా ఖర్చు పెట్టాలి. ఇంకా నాలుగవది, తన సంపదను సాధ్యమైనంత వరకు ఎక్కువగా అల్లా చూపిన మార్గంలోనే ఖర్చు పెట్టడం సరైన పద్ధతి. కనుక సోదర మహాశివులారా, ఇటువంటి జాడ్యానికి దూరంగా ఉంటూ జీవించే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.